రోబోలు పరిగెత్తడం చూశారు కదా. అవి ఆడుతున్నది ఏదో సాధారణ గేమ్ కాదు. చైనాలో జరుగుతున్న రోబో గేమ్స్. మనుషుల్లా పరిగెత్తడం నుంచి బాక్సింగ్, ఫుట్బాల్, తైచీ వరకు రకరకాల పోటీల్లో తమ సత్తా చూపిస్తున్నాయి. బీజింగ్లో జరుగుతున్న ఈ రోబో గేమ్స్లో 2000కు పైగా హ్యూమనాయిడ్ రోబోలు పోటీ పడుతున్నాయి. మరి ఈ పోటీల్లో రోబోలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ గేమ్స్ ఉద్దేశమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. బీజింగ్లో 5 రోజుల పాటు జరిగే ఈ రోబో గేమ్స్లో రకరకాల పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో 400 మీటర్ల రన్నింగ్ రేస్ కూడా ఉంది. చిన్న రోబోల విభాగంలో టియాంగ్ గ్యాంగ్ ఓమ్నీ 4 అనే రోబో 45.66 సెకండ్లలో రేస్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. అదే సంస్థకు చెందిన మరో రోబో పెద్ద రోబోల విభాగంలోనూ విజయం సాధించింది. అయితే రేసులో కొన్ని రోబోలు అదుపు తప్పి కింద పడిపోయాయి. మరికొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఈ గేమ్స్లో రోబోలు మెడల్స్ గెలవడం అసలు లక్ష్యం కాదు. అవి ఎంత వేగంగా కదలగలవు, ఎంత స్థిరంగా ఉండగలవు, వాటి జాయింట్లు ఎంత బలంగా పనిచేస్తున్నాయి అనేది టెస్ట్ చేస్తున్నారు. అందుకే రోబోలకు పరుగుతో పాటు బాక్సింగ్ పోటీలు కూడా నిర్వహించారు. తొలిసారి ఈ ఏడాది హెవీ వెయిట్ బాక్సింగ్లోనూ రోబోలు బరిలోకి దిగాయి. తైచీ పోటీల్లో కిక్స్, గాల్లో తిరగడం వంటి కదలికలను కూడా రోబోలు ప్రదర్శించాయి. ఈ పోటీల వెనుక మరో పెద్ద లక్ష్యం ఉంది. రోబోలను కేవలం ప్రదర్శనలకు పరిమితం చేయడం వారి ఉద్దేశం కాదు. భవిష్యత్తులో నిజ జీవితంలో ఉపయోగించటమే అసలు ఉద్దేశం. ఫ్యాక్టరీల్లో పనిచేయడం, ఇళ్లలో పనులు చేయడం, పిల్లలకు చదువులో సహాయం చేయడం, హోటళ్లలో సేవలు అందించడం వంటి పనుల్లో రోబోలను ఉపయోగించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.